ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం. 2 స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజ. కోవిడ్ టీకాలు సురక్షితమైనవేనని కేంద్రం పునరుద్ఘాటన. వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ విజ్ఞప్తి. కోవిడ్ వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్లమెంట్ సభ్యులకు ఉపరాష్ట్రపతి సూచన. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా చర్యలు చేపట్టాలని వెంకయ్య నాయుడు పిలుపు. హైదరాబాద్లోని బీడీఎల్కు క్షిపణుల తయారీ కాంట్రాక్ట్. రక్షణ శాఖతో 1188 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న బీడీఎల్. భారత్లో పర్యటనకు వీచ్చేసిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై రాజ్నాథ్ సింగ్తో చర్చలు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వార్తల్లోని వివరాలు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ సాయంత్రం వరకు నల్గొండ, హైదరాబాద్ స్థానంలో 7 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. పోలైన ఓట్లలో 50% పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే 2 స్థానాల్లో కూడా ఎవరికీ 50% ఓట్లు లభించకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం అభ్యర్థులలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల 2వ ప్రాధాన్య ఓట్లను మొదటి 4 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు కలుపుతారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. హైదరాబాద్ స్థానంలో పూర్తయిన 7 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగుతుంది. 7వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి 80,044 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు సురభి వాణి 112,735 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 104,691 ఓట్లు వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్కు 53,634, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,569 ఓట్లు వచ్చాయి. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అటు నల్గొండలో మొత్తం 7 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మన్నలపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 110,840 ఓట్లు రాగా మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు 70,072 ఓట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 39,107 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్కు 27,588 ఓట్లు పోలయ్యాయి. సీఎం కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న చర్యల వల్ల పాడి, పశుసంవర్ధక శాఖలకు పునరుద్దేశం వచ్చిందని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ 12 లక్షల కుటుంబాలు ఆధారపడిన పాడి పరిశ్రమకు బడ్జెట్లో ప్రాధాన్యం లభించిందని అన్నారు. ఒకప్పుడు 30 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విజయ డైరీ ఇప్పుడు 60 కోట్ల రూపాయల లాభంలో ఉందన్నారు. పాడి రైతులకు గతంలో ప్రకటించిన ప్రోత్సాహకాన్ని 39 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నామన్నారు. త్వరలో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీ చేపడతామన్నారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఒకసారి డైరీల గురించి ఆలోచిస్తే గత ప్రభుత్వాలు చాలా భిన్నంగా ఉండే. అంటే ఏ రోజు కూడా మన డైరీలో బతకనిచ్చేటువంటి పరిస్థితి కూడా గతంలో లేకుండా. నీకు విజయ డైరీ ఆల్రెడీ ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటిది. అదేవిధంగా సహకార రంగంలో ఉన్నటువంటి కరీంనగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ముల్కనూరు కూడా కరీంనగరే. అయితే దీని మీద ఏంటంటే రైతాంగం, మీకు ముల్కనూరు డైరీ ఒకసారి ఆలోచిస్తే మొత్తం లేడీస్ ఎక్కడ, అసలు ఆ ఫ్యాక్టరీకి వెళ్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు. అదేవిధంగా నల్గొండ, మన కరీంనగర్ డైరీ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా, అంటే ఒక కరీంనగర్ కాకుండా వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఈవెంతో నీకు హైదరాబాద్ లో కూడా ఈ విధంగా సహకార రంగానికి పెద్దపీట వేస్తూ విజయ డైరీ ఒకప్పుడు 2014 బిఫోర్ 30 కోట్ల లాస్ తో ఉన్నటువంటి డైరీ
అంటే వైండప్ చేసే పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మూలాన ఆ 30 కోట్లు ఉన్నటువంటి బకాయిలన్నీ క్లియర్ చేస్తూ ఈ రోజు రమారామే 60 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసే పరిస్థితికి మేము వచ్చినాం. మా టర్నోవర్ కూడా ఒకసారి చూస్తే 676 కోట్ల టర్నోవర్ కు మరి మేము రావడం జరిగింది. దాంతో పాటు మీకు కరీంనగర్ డైరీ కూడా 347 కోట్ల టర్నోవర్, నల్గొండ ఒక 200 కోట్లు, ముల్కనూరు మరి 100 కోట్లు దాటడం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అంటే పాల ధరతో పాటు 4 రూపాయల ఇన్సెంటివ్ అదనంగా ఇవ్వడం. దీంట్లో రైతాంగం కూడా మా డైరీలకే పాలు పోసేటువంటి పరిస్థితులు రావడం. ఈ రోజు బ్రహ్మాండంగా మరి డైరీ రంగాన్ని విస్తరించడమే కాకుండా ఈ రోజు మా అవుట్లెట్స్ కూడా విపరీతంగా పెంచేసినాం. ఒకప్పుడు 168 అవుట్లెట్స్ ఉండే. రక్షణ మంత్రిత్వ శాఖ క్షిపణుల తయారీకి హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 4,960 మిలాన్ 2T యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను ఆర్మీకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందిస్తుంది. సుమారు 1,188 కోట్లతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. మిలాన్ 2T క్షిపణులను బీడీఎల్ ఉత్పత్తి చేస్తుంది. ఫ్రాన్స్కు చెందిన రక్షణ కంపెనీ ఇచ్చిన లైసెన్స్ ప్రకారం ఉత్పత్తి జరుగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 ఏళ్లలో ఆయుధాలు ఆర్మీకి అందుతాయి. మిలాన్ మిసైల్స్ ను 70వ దశకంలో తొలిసారి ఉత్పత్తి చేశారు. మిలాన్ 2T రీసెంట్ వర్షన్. 90వ దశకంలో దీన్ని కౌంటర్ వెపన్ గా డెవలప్ చేశారు. మిలాన్ 2Tని టాండెమ్ వార్ హెడ్ ATGM ఆయుధంగా పరిగణిస్తారు. దీని రేంజ్ 1850 మీటర్లు. ఫ్రాన్స్కు చెందిన MBDA మిసైల్ సిస్టమ్స్ దగ్గర BDL లైసెన్స్ తీసుకుంది. గ్రౌండ్ నుంచి లేదా వాహనాల నుంచి లాంచర్ల ద్వారా ఈ మిసైల్ను ప్రయోగించవచ్చు. లోక్సభలో ఈ రోజు కార్యకలాపాలు యథావిధిగా జరిగాయి. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్లో వివిధ పార్టీల సభ్యులు తమ తమ ప్రాంతాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కోవిడ్ టీకాలపై ఎటువంటి అపోహల అవసరం లేదని ప్రభుత్వం లోక్సభకు పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న వేళ లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్న టీకాలు సురక్షితమైనవని, వాటిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. నిపుణుల ఆధ్వర్యంలో సమగ్ర శాస్త్రీయ పరీక్షల తర్వాతనే వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతులు జారీ చేశామన్నారు. ప్రజలు టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని హర్షవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. हमें निश्चित रूप से जो साइंटिफिक डाटा है उसका विश्लेषण है उसके ऊपर विश्वास करना जरूरी है. हम देश के लोगों को भी ये कहना चाहते हैं कि वैक्सीन के बारे में कोई अपने मन में किसी भी प्रकार का भ्रम न रखें और आपको जो सुविधा उपलब्ध कराई है भारत सरकार ने, प्रधानमंत्री मोदी जी ने नेतृत्व देकर उस सुविधा को अपने निकट के सरकारी या प्राइवेट अस्पताल में जाकर और एक फोन से अपनी बुकिंग कराकर आप उस वैक्सीन को लीजिए. हमारे भारत में जो 2 वैक्सीन आज लोगों के पास उपलब्ध कराई गई हैं, ये तीनों पैरामीटर्स पर यानी सेफ्टी का पैरामीटर, एफिकेसी का पैरामीटर और इम्यूनोजेनेसिटी का पैरामीटर, इसके ऊपर इनमें पर्याप्त जो है समाज की रक्षा करने की ताकत है. గనులు ఖనిజాల చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. క్యాప్టివ్, మర్చెంట్ గనుల మధ్య తేడాను తొలగించేందుకు ప్రభుత్వం ఈ బిల్లుకు రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ గనుల రంగంలో సంస్కరణలు తేవడమే ఈ బిల్లు లక్ష్యమని చెప్పారు. దేశంలో గనులు విస్తారంగా ఉన్నప్పటికీ వాటిలో 45% గనుల నుండి మాత్రమే నిక్షేపాలు వెలికి తీస్తున్నామని, మిగిలినవి నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు. గనుల రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సవరణ బిల్లు వీలు కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి చెప్పారు. कि हमारे देश में कोयला बहुत बड़ी मात्रा में है. We are the 4th largest reserve of the coal in the world. Coal reserve is as on date जो असेसमेंट किया गया है, सर्वे किया गया है, अराउंड 326 बिलियन टन्स. But still 1920 में we have imported around 248 million tons of coal. It is almost worth 1.5 lakh crores.
పర్యావరణ మార్పులను ఎదుర్కొనే క్రమంలో ప్యారిస్ ఒప్పందం కింద నిర్దేశించిన లక్ష్యాలను అందుకునే స్థితిలో భారత్ ఉందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పర్యావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయటం, ఇతర చర్యల ద్వారా అటవీ విస్తీర్ణం 24% పెరిగిందని చెప్పారు. పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం బడ్జెట్లో సరిపోయిన నిధులు కేటాయించడం లేదన్న విపక్షాల ఆరోపణలను జావడేకర్ తోసిపుచ్చారు. भारत सरकार ने बहुत सारे उपाय किए हैं दिल्ली के प्रदूषण को लेकर. बदरपुर पावर प्लांट बंद कर दिया. ईस्टर्न वेस्टर्न एक्सप्रेस पेरिफेरल वे जो 10 साल नहीं बना था वो बनाया, तो 50,000 ट्रक जो रोज दिल्ली को प्रदूषित करके दिल्ली से गुजरते थे वो अब नहीं आते हैं. उसके साथ साथ BS6 प्रणाली के वाहन और BS6 प्रणाली के सारा पेट्रोल डीजल उसको 60,000 करोड़ रुपए खर्च करके हमने किया है. उसके साथ साथ आज इलेक्ट्रिकल वाहन को मिला है, तो दिल्ली में अक्षरशः हजारों की तादाद में और जो 3 व्हीलर्स है, 2 व्हीलर्स है, 4 व्हीलर्स भी दिखने लगे हैं, इलेक्ट्रिकल के बन रहे हैं, तो वो भी प्रदूषण कम करता है. और इसलिए दिल्ली में प्रदूषण दिल्ली के पिछले सालों की तुलना में कम हुआ है. यह अभी नया रिपोर्ट आया. కాగా దేశంలో జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు ఇద్దరు పిల్లల విధానాన్ని తెచ్చే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే లిఖితపూర్వక సమాధానంలో లోక్సభకు ఈ విషయం తెలియజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాజ్యసభలో కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించారు. 0 అవర్లో సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. మరిన్ని వివరాలు. రాజ్యసభలో సభా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీలు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న సూచనలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్రాలకు సూచించారు. So I only appeal to all the members of parliament who are here, who are there in their respective fields, to be extra careful. I know that you are all public representatives, you can't live in isolation. But at the same time, while dealing with people, meeting them, or going to the constituency or areas, be careful, follow strictly the advice given by the Health Ministry and Home Ministry, Central Government, as well as the guidelines issued by the state governments concerned from time to time, and see to it that they are implemented. సభ సమావేశం కాగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ మంత్రుల తరపున పత్రాలను సమర్పించారు. 0 అవర్లో సభ్యులు తమ ప్రాంతాలకు చెందిన అంశాలను ప్రస్తావించారు. బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీలంకకు పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలు భారీగా ఎగుమతి అవుతున్నాయని అన్నారు. అయితే ఆయా వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఒక హెల్ప్ లైన్ ను ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. Exporters, in some countries there are restrictions imposed on imports. For instance, in Sri Lanka last April, they suddenly banned import of spices. And the 56 containers of turmeric have already reached the Colombo shores, and they have been stuck at the Colombo port for a very long time. They have not been exporters have really not got the payments for their delivery, and there has been a huge shortage of turmeric in that country and creating a lot of hike in prices. వైఎస్ఆర్సీపీ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. తమ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకమని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రాణ రక్షణకు ఉపయోగపడే మందులను జీఎస్టీ పరిధి నుంచి తప్పించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. Such life-saving medicines attract GST rate of 5%, which comes to about 80 lakhs in this case. GST rates are prescribed on the recommendation of the GST Council. The Council has vested in the Union Finance Minister a power to grant ad hoc exemption on case-to-case basis in the circumstances of exceptional nature. In exercise of this power, ad hoc exemptions from IGST has been allowed for such imports on a case-to-case basis where a request is received
These exemptions are subsequently placed before the GST Council. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 43 మార్గాలలో 373 కిసాన్ రైళ్లను నడిపినట్లు తెలిపారు. ఈ రైళ్ల ద్వారా ఆయా ప్రాంతాలకు సరుకులను త్వరగా రవాణా చేసినట్లు చెప్పారు. రైల్వే శాఖ అన్ని ప్రాంతాలకు నెట్వర్క్ ను విస్తరిస్తుందన్నారు. जहाँ जहाँ हम रीडेवलप कर रहे हैं स्टेशंस को, उसकी जो लोकल कल्चर है, जो लोकल आइडेंटिटी है, जो ट्रेडिशनल उसका लुक है, उसको हम हर्ट नहीं कर रहे हैं, डैमेज नहीं कर रहे हैं। और जहां तक हो सके लोकल लोगों के साथ चर्चा करके हेरिटेज एक्सपर्ट, खासतौर पे छत्रपति शिवाजी महाराज टर्मिनस तो भारतीय रेल की शान है, तो कोई सवाल ही नहीं है कि उसको हम किसी प्रकार से भी उसके फसाड को, उसके स्ट्रक्चर को, उसकी ब्यूटी को जरा भी आंच आने देंगे। उसको कैसे एनहांस करना, एक्सेन्युएट करना, कैसे उसमें और सुविधाएं अच्छी हो जाए। వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల సభ్యుల ప్రశ్నకు స్పందిస్తూ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గత ఏడాది కాలంగా రైతుల కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. प्रावधान है नॉर्थ ईस्ट का हमारा जो बेल्ट है वहाँ ये प्रधानमंत्री PKVY योजना के अलावा वहाँ एक MOSD करके एक नई योजना है उस एरिया के लिए, उसमें 32,000 रुपया पर किसान को प्रति 2 हेक्टर के लिए देने का प्रावधान भारत सरकार की इस योजना में है। धन्यवाद माननीय मंत्री जी। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో ఇటీవల కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కోవిడ్ కేసులు 5 నెలలు పూర్తిగా తగ్గుముఖం పట్టి మరలా గత కొద్ది రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలను పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణమని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ను వినియోగించడం వంటి చర్యలను పాటించేలా చూడాలని అజయ్ భల్లా కోరారు. కోవిడ్ నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టాలని కేబినెట్ కార్యదర్శి రాష్ట్రాలకు సూచించారు. దేశవ్యాప్తంగా 3,90,00,000కు పైగా కోవిడ్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 22,02,000 మంది కోవిడ్ టీకా తీసుకున్నారని తెలిపింది. కాగా అనేక ప్రాంతాల్లో వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగం, దూరం పాటించడం, గుంపులోకి వెళ్లకుండా ఉండాలని సూచించింది. ఈ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొంది. కాగా గత 24 గంటల్లో 10,57,000 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ నుంచి కోలుకున్న వారి శాతం 96.26% నమోదైనట్లు చెప్పింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాలని, అదేవిధంగా ఇంకా టీకా తీసుకున్న వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. చూడచక్కటి పర్యాటక ప్రదేశాలతో దేశ విదేశీ యాత్రికులను ఆకట్టుకుంటుంది. అడవులకు నెలవైన ములుగు జిల్లాలో సాగునీటి వనరుల జలకళ ఉట్టిపడుతుంది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుంది. జిల్లా అభివృద్ధిపై మా ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం. ములుగు జిల్లా. ఈ జిల్లా అడవుల జిల్లా. 11 మండలాలలో 2 మండలాలు మినహా మిగతా 9 మండలాలు ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి. ములుగు జిల్లా అభివృద్ధిలో ప్రధాన పాత్ర పర్యాటక రంగానిదే అని చెప్పవచ్చు. జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారే. ఇందుకు గాను ప్రతి ఏటా 1,50,000 ఎకరాల భూమిని ఈ జిల్లాలో సాగు చేస్తారు. కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయం పరిధిలోని రామప్ప చెరువుతో పాటు కాకతీయులు తవ్వించిన లక్నవరం సరస్సులు పర్యాటకులకు కనువిందు చేయడమే కాకుండా ములుగు జిల్లాకు సాగునీరు అందిస్తున్నాయి. రామప్ప, లక్నవరంతో పాటు ఏటూరు నాగారం, తాడవాయి అభయారణ్యం, బ్లాక్బెర్రీ ఐలాండ్ లాంటి చూడచక్కటి పర్యాటక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి పర్యాటక కేంద్రాలను చూడటానికి వచ్చిన పర్యాటకులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతి పర్యాటక కేంద్రంలో హరిత కాకతీయ హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో పర్యాటక రంగంతో పాటు వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా చెప్పుకోవచ్చు. అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారాలమ్మ మేడారం జాతర కూడా ఈ జిల్లాలోనే ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లకు నిలువెత్తు బంగారంతో మొక్కులు సమర్పించుకుంటారు. ఈ జాతరను గిరిజన కుంభమేళాగా పిలుస్తారు. తెలంగాణ నయాగరా జలపాతంగా పేరు పొందిన బోగతా వాజేడు జలపాతం కూడా ఈ జిల్లాలోనే ఉంది. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలోని ఈ జలపాతంకు వర్షాకాలంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ములుగు జిల్లా పూర్తిగా అడవుల జిల్లా కావడంతో అటవీశాఖ అధికారులు అడవుల రక్షణ కొరకు అనునిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. కొత్త ప్లాంటేషన్లు ఏర్పాటు చేసి మొక్కలను పెంచడం జరుగుతుంది. అడవుల రక్షణతో ములుగు జిల్లా అటవీ ప్రాంతం అనేక వన్యప్రాణులకు నిలవుగా మారింది. వన్యప్రాణుల రక్షణ కొరకు ప్రత్యేక సేఫ్ జోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది. అంతేకాకుండా వేసవిలో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకోవడం కోసం గతంలో అడవి నుంచి బయటకు వచ్చి వేటగాళ్ల ఉచ్చులో పడేవి. అలా కాకుండా అడవిలో నీటి తొట్టెలను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడంతో పాటు వాటి రక్షణకు పాటుపడుతోంది అటవీశాఖ. అధిక శాతం గిరిజనులు నివసించే జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలనే లక్ష్యంతో జిల్లా పాలనా యంత్రాంగం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితరహిత పాలనను ములుగు జిల్లాలో అమలు చేస్తోంది. జిల్లాలోని అభయారణ్యంతో పర్యాటక కేంద్రాలను చూడాలనుకునే పర్యాటకులకు పర్యాటక శాఖ అన్ని వసతులను సమకూరుస్తోంది. జిల్లాలో ఏటూరు నాగారం గిరిజన సహకార సంస్థ ఐటీడీఏ ఉండటంతో జిల్లా గిరిజన అభివృద్ధి త్వరితగతిన అవుతోంది. దీంతో పాటు జిల్లాలో విశాలమైన హేమాచల కొండల్లో స్వయం వ్యక్తమైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు దర్శించుకుంటారు. పర్యాటక కేంద్రాలతో పాటు గిరిజన జాతర, చారిత్రక దేవాలయాలే ములుగు జిల్లాకు ప్రధాన ఆదాయ వనరులుగా చెప్పుకోవచ్చును. అడవుల జిల్లా ములుగు అభివృద్ధి ఎక్కువ శాతంగా ఉండే ములుగు జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు క్షేత్రస్థాయి వరకు లబ్ధిదారులకు అందుతున్నాయి. ఇక పర్యాటక రంగానికి కేంద్రంగా విరాజిల్లుతుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, సరస్సులు, జలపాతాలతో పర్యాటకుల మనసులను దోచుకుంటుంది. సౌమ్య, దూరదర్శన్ ప్రతినిధి, ములుగు జిల్లా. మొక్కల పెంపకంపై తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ TRAC అభివృద్ధి చేసిన మొక్కల పెరుగుదల పర్యవేక్షణ వ్యవస్థను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ BRKR భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రదర్శించారు. ఈ వ్యవస్థ ద్వారా శాటిలైట్ డేటా ఆధారంగా మొక్కలు పెంచడానికి అవకాశం ఉన్న అవెన్యూ బ్లాక్, వ్యక్తిగత సైట్లను గుర్తించవచ్చు. మొబైల్ ద్వారా మొక్కలు పెంచే సైట్లను తెలుసుకునేలా పూర్తి వివరాలతో డాష్బోర్డ్ను కూడా TRAC అభివృద్ధి చేసింది. TRAC టీంకు నేతృత్వం వహించిన శ్రీనివాస్ రెడ్డిని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అభినందించారు. మొక్కలు పెరగడానికి ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రాన్ని పచ్చదనంగా రూపొందించాలన్న సీఎం వివిధ ప్రదేశాలలో ఖాళీలు లేకుండా మొక్కలు పెంచడానికి అధికారులు దృష్టి పెట్టేలా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని సీఎస్ తెలిపారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జే ఆస్టిన్ భారత్లో పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చారు. అమెరికా రక్షణ మంత్రికి త్రివిధ దళాల అధిపతులు స్వాగతం పలికారు. భారత్ అమెరికాల వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, లాయిడ్ ఆస్టిన్ చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపన, రక్షణ రంగంలో పరస్పర సహకారం, వాణిజ్యం తదితర అంశాలను ఇరువురు నేతలు చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరిచే చర్యలలో భాగంగా లాయిడ్ ఆస్టిన్ తొలిసారిగా భారత్ను సందర్శించడం గమనార్హం. ఇదిలా ఉండగా లాయిడ్ ఆస్టిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు శుభాకాంక్షలు తెలిపినట్లు పీఎంకు చెప్పారు. భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ సహకారంపై ప్రధాని మోదీతో అమెరికా రక్షణ మంత్రి చర్చించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF వ్యవస్థాపక దినోత్సవం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, CRPF అధికారులు పాల్గొన్నారు. CRPF జవాన్ల గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వామపక్ష తీవ్రవాదాన్ని అదుపు చేయడంలో CRPF దళాలు చేసిన కృషిని ప్రశంసించారు. గత ఏడాది కాలంలో CRPF దళాలు 960 మంది తీవ్రవాదులను అరెస్టు చేయగా 247 మంది లొంగిపోయారని తెలిపారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. जिसमें CRPF की बहुत महत्वपूर्ण भूमिका है. वर्तमान समय में जम्मू और कश्मीर में पाकिस्तान प्रायोजित
आतंकवाद का मुकाबला करते हुए उग्रवादियों का सफाया एवं जम्मू कश्मीर में शांति स्थापित करना तथा विकास के मार्ग प्रशस्त करने तथा उन्हें मुख्य धारा में लाने की सरकार की नीति को लागू करने में सीआरपीएफ अपनी महत्वपूर्ण भूमिका निभा रही है। बल्कि कैंपों पर हुए अनेक फियादीन हमलों को भी हमारे सीआरपीएफ के बहादुर जवानों ने विफल करते हुए फिदायियों को मौत के घाट उतारा है, जो कि आपकी व्यावसायिक दक्षता और जज्बे को प्रदर्शित करता है। బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కు పూర్తి భద్రత కల్పించాలని ఆ పార్టీ ప్రతినిధి బృందం డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ నేత మాజీ మంత్రి కె విజయరామారావు నేతృత్వంలో పార్టీ బృందం ఈ రోజు డీజీపీను కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేసింది. 2 రోజుల క్రితం బండి సంజయ్ కోదాడకు వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్పై కొంతమంది దుండగులు దాడి చేశారని బీజేపీ లేఖలో పేర్కొంది. గతంలో కూడా పలుమార్లు తమ పార్టీ అధ్యక్షుల కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారని తెలిపింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్కు పూర్తి భద్రత కల్పించడంతో పాటు కోదాడ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై కేసు నమోదు చేయాలని పార్టీ బృందం డీజీపీ మహేందర్ రెడ్డిని కోరింది. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు ప్రయాణిస్తున్న ఆటోను ములుగు నుండి తూప్రాన్ వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ములుగు నుంచి వరంగల్ వైపు వస్తున్న తుఫాన్ వాహనం ఆటోను ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాఠోడ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా భద్రాచలం పట్టణంలో గోదావరి నదిలో ప్రమాదవశాత్తు మునిగి 3 మృతి చెందారు. 2 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చనిపోయిన వారిలో 2 మహిళలు ఉన్నారు. బాధితులందరూ భద్రాచలంలోని అయ్యప్ప కాలనీకు చెందినవారు. హైదరాబాద్కు చెందిన 47 ఏళ్ల శ్యామల పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి తెలుగు మహిళ ఆమె. అలాగే ప్రపంచ స్థాయిలో 2వ మహిళగా రికార్డుకెక్కారు. ఆమె నిరంతరాయంగా 13 గంటల 43 నిమిషాలలో భారత్ శ్రీలంక మధ్య ఉన్న 30 కిలోమీటర్ల పాక్ జలసంధిని ఈదారు. రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది ఆమెకు శిక్షణ, మార్గదర్శకత్వం చేశారు. శ్యామల ఈ ఘనత సాధించినందుకు పలువురు అభినందించారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వేదికగా 43వ జూనియర్ బాలికల జాతీయ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన బ్రోషర్ను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి త్వరలో అత్యుత్తమ క్రీడా విధానాన్ని ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. క్రీడాకారులకు విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 96.41% చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 39,726 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,15,00,000 దాటింది. కొత్త కేసులు నమోదవుతుండటంతో క్రియాశీలక కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,71,282 కేసులున్నాయి. వైరస్ నుంచి దాదాపు 1,10,00,000 మంది కోలుకున్నారు. గురువారం ఒక్కరోజే 20,654 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో కొత్తగా 47 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారి నుంచి 142 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,434 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 943 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం. 2 స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజ. కోవిడ్ టీకాలు సురక్షితమైనవేనని కేంద్రం పునరుద్ఘాటన. వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ విజ్ఞప్తి.
కోవిడ్ వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్లమెంట్ సభ్యులకు ఉపరాష్ట్రపతి సూచన. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా చర్యలు చేపట్టాలని వెంకయ్య నాయుడు పిలుపు. హైదరాబాద్లోని బీడీఎల్కు క్షిపణుల తయారీ కాంట్రాక్ట్. రక్షణ శాఖతో 1188 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న బీడీఎల్. భారత్లో పర్యటనకు వీచ్చేసిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై రాజ్నాథ్ సింగ్తో చర్చలు.